ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 396వ నామం వీరజః. అంటే విషయవాంఛలు లేని పరమాత్ముణ్ణి వీరజః అన్నారు శంకరాచార్యులు. ఆయనకి విషయవాంఛలేమైంది? ఆయనకి ఒకటి లేకపోతే దాని మీద వాంఛ ఉంటుంది. అన్నీ ఆయనవే, అన్నీ ఆయన సృష్టిలోవి, అన్నీ ఆయనలో నుండే వచ్చినవే. ఏదైనా ఆయనకి లోటు అనేది లేదు కనుక వాంఛ అనేది లేదు. ఏ వాంఛ లేనటువంటి స్వామి గనకనే ఆయన్ని వీరజః అన్నారు. ఆయన ఎటువంటి వాడు అంటే జ్ఞానస్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు, పరమ జ్ఞానమే స్వరూపముగా కలిగినటువంటి వాడు. అందుకని ఆయనకి వాంఛలు అనేవి ఉండవు. సచ్చిదానంద స్వరూపుడు అంటే సత్తు చిత్తు ఆనందమే స్వరూపముగా కలిగిన స్వామి కనుక సచ్చిదానందుడు అన్నారు. సత్యమైనటువంటి వాడు. ఏ కాలమని లేదు ఆయనకి. కాల నియమం అంటే కాలాన్ని బట్టి మార్పు అనేది లేదు ఆయనకి. ఎప్పుడు 3 కాలములయందు ఒకే రీతిగా ఉండేటువంటి స్వామిని సత్తు అన్నారు. చిత్తు అంటే ఎప్పుడు ప్రకాశ స్వరూపుడై అంతటినీ ప్రకాశిస్తూ ఉంటాడు, ప్రకాశింపజేస్తూ ఉంటాడు. ఆయన స్వరూపమే ప్రకాశం. ఆ ప్రకాశమే మరి అన్నిటినీ తెలియజేస్తుంది, ఉన్నదానిని ఉన్నట్లుగా తెలియజేస్తుంది. అలా అంతటినీ అందరికీ ఆ వెలుగుని ప్రసాదించి ఆ వెలుగులో జ్ఞానాన్ని, ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకునే శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించే స్వామి గనక చిత్స్వరూపుడు అంటారు. ఆనందము అంటే ఆయనకి అక్కడ రెండవది లేదు. ఆనందమే స్వరూపముగా కలిగిన స్వామి కనుక ఆనంద స్వరూపుడు, పరమానంద స్వరూపుడు అని అంటారు. అందుకని సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ భగవంతుణ్ణి హీనమైన విషయాలు అంటుతాయా? ఆయనకి వాటి మీద కోరిక ఉంటుందా? ఉండదు. ఆ వాంఛ అనేదే ఆయనకి లేదు, అంటదు. ఆ స్వామి ఎటువంటి వాడు అంటే గుణాతీతుడు. గుణాలెన్ని? 3 గుణాలు: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ గుణములు అన్నీ ఆయనలో నుండే వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆయన బయటికి రప్పించి మాయ కల్పించి ఆ మాయలో నుంచి జీవుణ్ణి సృష్టించి మరి వీటన్నిటినీ దాటుకొని నా దగ్గరకు రమ్మంటాడు ఆయన. అన్నీ ఆయనలో నుంచే వచ్చినాయి గనక అవన్నీ మళ్ళీ ఆయనలోనే లయమవుతాయి గనక, ఆయన అధీనంలో అన్నీ ఉంటాయి కనుక ఆయనకేమీ అంటవు. గుణాలు అంటవు, విషయ వాంఛలు అంటవు, ఏమీ ఉండవు. ఆయన గుణాతీతుడు. ఈ గుణాలు మరి సత్వగుణం అంటే ఒక మంచి పనులు చేసేటువంటి గుణం, భగవంతుని స్మరించే గుణం, మరి ఒకరికి సేవ చేసే గుణం, చక్కగా స్వార్థం లేకుండా నిర్మలంగా నిష్కపటంగా ఉండేటువంటి గుణం సత్వగుణం. రజోగుణం అంటే ఆ గుణం ఉంటేనే ఏ పనైనా చెయ్యటానికి సామర్థ్యం ఉంటుంది. ఆ రజోగుణము పూనుకునేటట్లుగా చేస్తుంది. నేను ఈ పనిని చేస్తాను, చెయ్యగలను అనేటువంటి స్థితిని ఇస్తుంది. అందుకని రజోగుణము కార్యాన్ని సానుకూలం చేయటానికి రజోగుణం ఉంటేనే పూనుకొని చేయగలుగుతాడు. మరి తమోగుణం అంటే అజ్ఞానం, ఏమీ తెలియని తనం, ఇంకా నిద్ర, బద్ధకం. ఇవి ప్రధానంగా ఆ గుణాల యొక్క లక్షణాలు. ఈ గుణాలన్నీ జీవుడికే ఉన్నాయి. మరి సత్వగుణం మంచిదే కదా అంటే, సత్వగుణం అంటే బంగారు సంఖ్యల
రజోగుణం అంటే వెండి సంఖ్యల, తమో గుణం అంటే ఇనప సంఖ్యల అని చెప్తారు. అంటే సంఖ్యలు అంటే ఏదైనా ఏ సంఖ్యలు వేసినా జైలుకి తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఆ సంఖ్యలకి విలువ బంగారపు సంఖ్యలు కదా అని దానికి విలువ ఏమీ ఉండదు. సంఖ్యలంటే సంఖ్యలే, బంధించటమే. అది చేసే పని ఏంటి? బంధించటమే. అందుకని ఇవన్నీ పుణ్యకార్యాలు, మంచి కార్యాలు ఫలితాన్ని ఆశించి చేస్తూ ఉంటే అవి కూడా బంధించి బంధమయ్యి జన్మలకు కారణమవుతాయి. మళ్ళీ జన్మల్ని తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అనుభవించవలసి వస్తుంది. కనుక మంచి పనులు చేసినా, భగవత్ సేవగా చేసినా, మానవ సేవగా చేసినా, ఏ మంచి పని చేసినా కూడా పుణ్యం వస్తుంది అని అనుకుంటున్నాం. అంటే మానవుడు పుణ్యం వస్తుంది అంటే కొంచెమన్నా ముందుకు వస్తాడు. ఆ పుణ్యం కూడా ఫలితాన్ని వదులుకో అంటే అసలు రాడు. అందుకని పుణ్యం వస్తుందని ముందు ఆ పనులకు పురికొల్పి చేయించి పరమాత్మ ఆ తర్వాత ఆ ఫలితాన్ని ఆశించకుండా చేయి నాయనా, చేస్తే ఆ ఫలితం నువ్వు ఆశించకుండానే నీ దగ్గరకు వస్తుంది అని చెప్తాడు. అదే ముందు చెప్తే అసలు అక్కడికే రాడు. అందుకని ఫలితం ముందు కోర్కెలు కోరుకుని భగవంతుణ్ణి ఆరాధిస్తే, కోర్కెల కోసం ఆరాధించిన ఆయన సంతోషించి కోర్కెల్ని తీరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత తీర్చి తీర్చి చివరికి వాడికే విసుగు పుట్టేలాగా చేసి కోరకుండా భగవంతుణ్ణి స్మరించే శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి నిష్కామంగా చేయగలిగేటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చి ఆ రకంగా జ్ఞాన మార్గంలోకి తీసుకొచ్చి తన దరికి చేర్చుకునేటువంటి దయామయుడు సచ్చిదానంద స్వరూపుడు. కనుక పరమాత్మ విరజహ అన్నారు. మరి ఆయనకి హీనమైనటువంటి విషయాలు అంటవు, గుణాలు అంటవు, ఏమీ అంటవు. అందుకే ఆయన్ని గుణాతీతుడు అంటారు, నిర్వికారుడు అంటాడు, నిరంజనుడు అంటారు. నిత్య నిరంజనుడు అంటే ఎప్పుడూ ఒకే విధంగా నిర్వికారంగా ఆకారం లేనటువంటి స్వామి. అదేంటి భగవంతుడికి అన్ని ఆకారాలు ఉన్నాయిగా అంటే ఆయన విరతుడే. కానీ భక్తుల యొక్క కోరిక కోసం, భక్తులు పడేటువంటి కష్టాలను తీర్చటానికి ఆయన రూపాన్ని దాల్చి వచ్చి ఆ పని తను ఏ పని కోసం వచ్చాడో ఆ పని పూర్తి చేసి మళ్ళీ ఆ రూపాన్ని విరమించేటువంటి స్వామి విరజహ. స్వామి మరి ఆ రూపాన్ని వదిలేస్తాడు, మళ్ళీ తన స్వరూపంలోనే ఉండిపోతాడు. అక్కడి నుంచి అవసరార్థం వస్తాడే కానీ మరి అక్కడ ఉండడు అని కాదు. అంతటా నిండి ఉన్నటువంటి స్వామి ఆయన ఎక్కడ లేకపోతే అక్కడే లేనట్టే. ఆ స్థానం కానీ, ఆ వస్తువు కానీ, జీవుడు కానీ, ఆ ప్రదేశం కానీ ఏమీ లేనట్లే. అందుకని ఆ నిర్వికారుడు, నిత్య నిరంజనుడు అయినటువంటి స్వామి విరజహ అన్నారు. మరి సహజంగా నిరపేక్షుడు అంటే దేన్ని కోరుకోడు, ఆపేక్ష అనేది లేదు. కాబట్టే మరి క్షుద్రములైనటువంటి రాజ్యాధికారాలను కూడా ఉపేక్షించి విరమించిన కారణంగా స్వామిని విరతుడు అన్నారని పరాశరులు చెప్పారు. అంటే ఇప్పుడు పరమాత్మ రాముడి రూపాన్ని ధరించి వచ్చినప్పుడు కూడా భరతుడు వచ్చి, అన్నయ్య రాజ్యాధికారాన్ని నువ్వు స్వీకరించు, అమ్మ తెలుసో తెలియకో అంది. నేను నిన్ను అడుగుతున్నాను కదా, నాకు ఇవన్నీ తెలియవు, నేను రాజ్యాన్ని కోరుకోలేదు, నాకు రాజ్యం వద్దు, నీవే కావాలి, నువ్వే రాజ్యాధికారాన్ని స్వీకరించు అని అడవులకు వచ్చి అన్నగారిని ప్రార్థించినా కూడా మాట కోసం తండ్రి మాట పోగొట్టిన తనయుడు అవుతే జీవితానికి అర్థం పరమార్థం ఉండదు, అది ధర్మం కాదు అనే ఉద్దేశంతో నేను నాన్నగారి మాటను చెల్లించి వస్తాను, తప్పకుండా అప్పుడు స్వీకరిస్తాను అంటే మరి అంతటి భరతుడు ఏ ఊరుకున్నాడా, వెళ్ళి రాజ్యం ఏలాడా అంటే
ఆ ఉన్నతమైనటువంటి ఆ మనస్తత్వం కలిగినటువంటి భరతుడు రాముని పాదుకల్ని తీసుకెళ్ళి శిరస్సు మీద ధరించి తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ పాదుకల్ని పెట్టి తాను ఒక సేవకుడిలాగా ఉండి రాజ్యం పరిపాలించాడే తప్ప ఆయన్ని మరి ఆయన వెళ్ళిపో నువ్వు రాజ్యం ఏలు అంటే ఏలలేదు. మరి ఆ భరతుడు వచ్చి అడిగినప్పుడు మరి భరతుడే అడిగినప్పుడు వెళ్ళొచ్చు కదా, అయినా వెళ్ళలేదు. అది ధర్మం తప్పినట్లవుతుంది అని ఆ ధర్మాన్ని నేను నిర్వర్తించి వస్తాను అని చెప్పినటువంటి స్వామి. అంటే రాజ్యం మీద ఆపేక్ష ఉంటే రాత్రి పట్టాభిషేకం చేస్తానని తెల్లారి అడవులకి వెళ్ళమని అన్నప్పుడే ఆయన కంగు తినాలి. అప్పుడు ఏమనలేదు, ఇప్పుడు ఏమనలేదు, నిర్మలంగా నిశ్చింతగా ఉన్నాడు. అప్పుడు మాట శిరస వహించాడు. పట్టాభిషేకం అంటే వనవాసం అన్నా శిరస వహించాడు మనస్ఫూర్తిగా. అది ఆ పరమాత్మ యొక్క లక్షణం. అది మరి తుచ్చమైనటువంటి, మరి అప్పుడు తుచ్చమైనదే కదా. ఆ దానికి రాజ్యం కోసం మరి నన్ను నిన్న పట్టాభిషేకం చేస్తానని ఇవాళ అడవులకు వెళ్ళమన్నావు ఏమిటి అంటే అది ఆ రాజ్యం మీద ఆపేక్ష, కోరిక, ఇచ్చ ఉన్నట్టే కదా. అటువంటివేమీ లేని స్వామి గనక వీరజహ ఆ అవతారాన్ని దాల్చినప్పుడు కూడా ఆ ధర్మాన్ని తప్పకుండా నడిచి చూపించిన స్వామి. అందుకే ఆయనకి ఏ ఆపేక్ష లేదు గనక ఆయన్ని విరజహ అన్నారని పరాశరులు అన్నారు. మరి సత్యసంధులు ఈ నామాన్ని విరజహ అని భావించి త్రిగుణరహితుడు పరమశాంతి స్వభావుడైనటువంటి భగవంతుణ్ణి విరజహ అన్నారని అర్థం చెప్పారు. మరి ఇవి ఎప్పుడైతే ఈ లక్షణాలతో ఉంటాడో, గుణాలు లేని స్థితి, ఫలితాన్ని ఆశించని ఆపేక్ష లేని స్థితిలో జీవితాన్ని ధర్మంగా ఎప్పుడైతే గడుపుతాడో అప్పుడు వాడికి పరమశాంతే లభిస్తుంది. కనుక పరమశాంత స్వభావుడైన భగవంతుడని అర్థం చెప్పారు సత్యసంధుల వారు. తపోధనులు స్వామిని ఓం విరతాయ నమః అని కొలుస్తూ ఉన్నారు. మరి ఇంకా కొంచెం తెలుసుకుందాం. రజస్సు విరజహ అంటే రజహ అంటే రజస్సు, విరజహ అంటే రజోగుణము లేనటువంటి వాడు. రజోగుణం అంటే కోరిక, ఆపేక్ష, అటువంటివేమీ కూడా ఇచ్చలు లేనటువంటి వాడు గనక విరజహ అన్నారు. మరి పనులు చేయటానికి మనస్సుకి కలిగేటువంటి దురద వంటిదే రజస్సు అంటే. అంటే ఏదో ఒక పని చెయ్యాలి, చేసేంత వరకు మనస్సుని గిలిపెడుతుంది, ఏదో చెయ్యి అని. ఆ రజస్సుకి మనసు అతీతమైన సత్వస్థితి లేకపోతే ప్రశాంతత స్థితి లభిస్తుంది. అంటే ఏ పని చెయ్యకూడదా అంటే పనులు చెయ్యాలి, ఎవరి ధర్మంగా వాళ్ళు మసలుకోవాలి, నడుచుకోవాలి, అనుసరించాలి. కాకపోతే ఇచ్ఛ అనేది దాని మీద నాకు ఇది ఇష్టం ఉంది ఇది చేస్తాను, ఇది ఇష్టం లేదు ఇది చెయ్యను అనే ప్రసక్తి అక్కడ ఉండకుండా ఏది చెయ్యాలో అది, ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే రజస్సుకి అతీతంగా ఉన్నట్టు. అంటే కోరికుంటే దానికి బందీ అయిపోతాడు కనుక ప్రశాంతత ఉండదు కనుక ఆ రజస్సుకి మనస్సు అతీతం ఎప్పుడైతే అవుతుందో అప్పుడే ప్రశాంతత లభిస్తుంది. రజస్సు అంటే మొట్టమొదటి భౌతిక ద్రవ్యం విరజము. అంటే రజస్సుకి ముందున్న స్థితి అంటే అణువులు పరమాణువులు పుట్టడానికి ముందున్నటువంటి స్థితే రజస్సు. పరమాత్మ ఇక్కడి నుండి జీవుల్ని పరిపాలిస్తూ ఉంటాడు. నిజమైన సన్యాస స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు విరజము అనే స్థితి అందే ఉంటారు.
సన్యాసులు అంటే సన్యసించటము అంటే ఇటువంటి విషయ వాంఛల్ని వదిలేసినటువంటి వాళ్ళే నిజమైన సన్యాసులు. అటువంటి వాళ్ళు ఈ విరజ స్థితి ఏమిటో దాన్ని చక్కగా అనుభవిస్తూ ఉంటారు. కనుక విరజ అయినటువంటి ఆ స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి మాకు కూడా అటువంటి తుచ్చమైన వాటి యందు ఇచ్ఛ లేకుండా మాకు నీ అందే మనస్సుండి నిన్నే స్మరిస్తూ నీవు చూపినటువంటి జ్ఞాన మార్గంలో నడిచి నిన్ను చేరే భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.